గత 20 రోజుల నుంచి జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీక్ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపైన దాడిని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే అక్కడున్న విద్యార్థులు మాకు న్యాయం చేయరని జంతర్ మంతర్లో శాంతియుతంగా నిరసన చేస్తే వారిపైన దాదాపు 5,000 మంది పోలీసు బలగాలు అక్కడికి వచ్చి చితగా బాదుతున్నారు. అక్కడ కనీసం ఎవరైతే పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకు నేమ్ ప్లేట్స్ కూడా లేవు. ఇంకో ముఖ్యం ఏంటంటే పోలీసు వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది భారతదేశంలో. అలాంటి డ్రెస్ కోడ్ పాటించకుండా ఎట్లా పడితే అట్లా మహిళల పైన కూడా దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా డీసీపీ సందీప్ లాంబా అనే ఒక పోలీసు వ్యక్తి ఒక మహిళ పైన చేసుకుంటూ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం అవుతుంది. అసలు యువత 25-30 లోప వయసున్న మేమే అంత శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మాకు న్యాయం చేయాలని కొట్లాడుతుంటే మీరు మా పైన దాడులు చేస్తారు. దేనికి సంకేతం అని నేను కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. అదేవిధంగా ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీరు యంగ్ ఏజ్లో ఏబీవీపీలో పనిచేశారు. మీరున్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. మీరు కూడా అప్పుడు సెక్రటేరియట్ని అప్పుడు మీ రాష్ట్రంలో ముట్టడి చేశారు. మరి ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ మీకు నోరు లేదా? ఏమైనా క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అంటారు, అన్యాయం జరిగితే యాంటీ నేషనల్ అంటారు. ఇది తప్పు అని చెప్తే వీళ్ళు దేశద్రోహులు అంటారు. మేము హిందువులం కాదా? మేము జై శ్రీరామ్ అంటాం. మేము హిందువులమే. మేము ధర్మరక్షణలో భాగమయ్యే పనిచేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పాలైనాయి. ఇంకా దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఎవరు స్పందించలేరు. మీకు ఎక్కడైతే ఇంకో ముఖ్య అంశం ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో, సార్ దీని మీద అన్యాయం జరుగుతుంది, జంతర్ మంతర్లో యువత రోడ్ ఎక్కినారు, వాళ్ళకి న్యాయం చేయరు సార్, వాళ్ళపైన లాఠీ చార్జ్ జరుగుతుందంటే మాకు ఆ వీడియోలు చూసే టైం లేదంటారు. మరి ఏం వీడియోలు చూస్తారు చీఫ్ జస్టిస్ గారు? మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు సార్. మీరు కామెడీ షోలో బాలీవుడ్లో కామెడీ షోలలో దాని మీద కేసులు అయితేనేమో మీరు చూసే టైం ఉంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి సంబంధించిన అన్యాయం జరుగుతుందని మేము క్వశ్చన్ చేస్తే మా పైన దాడులు జరిగితే మీకు వీడియోలు చూసే టైం లేదు. కాబట్టి దేశం అంతటా యువత అంతటా చాలా 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 బాధపడుతూ రోడ్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే చెప్తున్నాగా నేపాల్లో జెన్సీ ఉద్యమం ఏ విధంగా అయిందో భారతదేశంలో కూడా యువత అంతా రోడ్లు ఎక్కితే మీరుండరు. ఇంకా మీరు మళ్ళీ ఇంకా వేరే దేశాలకు మీరు ఇంకా ఫ్లైట్లు వేసుకొని పోవాల్సిందే. కాబట్టి బీఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తుంది ఏంటంటే, మేము రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నాం. మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ నీటికి లీకేజ్ సంబంధించిన వ్యక్తులపైన దర్యాప్తు చేయాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారో ఆయన చదువుకోలేదు తెలియదు, ఆయనను వెంటనే రాజీనామా చేయాలి. కనీసం అసలు ఒక 30 రూపాయల డైపర్ లీక్ అయితే లేదు, కానీ అంతమంది 22 లక్షల మంది విద్యార్థులు అయితే పేపర్ లీక్లు 70కి పైగా పేపర్ లీక్లు అయినాయి ఈ కేంద్ర ప్రభుత్వ హయాంలోనే. కాబట్టి మేము వెంటనే ఆ నీటికి పేపర్కి లీక్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు, భారతదేశ భవిష్యత్తు ఎవరంటే యువతనే. అలాంటి యువతకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోలేము. అదేవిధంగా మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. అన్న మీరు ఏం చేస్తారు అన్న? మేము తెలంగాణలో ఓట్లు వేస్తేనే గెలిచిరుగా, తెలంగాణ ఇజ్జత్ తీయకూరు జరా. తెలంగాణకు ఒక చరిత్ర ఉంది, తెలంగాణ ఉద్యమాల గడ్డ. అలాంటి తెలంగాణ నుంచి ఓట్లేసి మీరు పార్లమెంట్లో ఒకరోజు మాట్లాడకపోతే ఎందుకు? అసలు ఇప్పటికైనా సరే నోరు తెరిచి మాట్లాడరు. మీరు మందిని ముంచారు కాబట్టి, మీరు అన్ని ఇళ్ళల్లో కుంభకోణాలు చేసి కాబట్టి మీకు కోట్లాది ఆస్తులు ఉన్నాయి. కానీ నిరుపేద కుటుంబాలు చదువే భవిష్యత్తుగా ఊహించుకొని విద్యార్థులు ముందుకెళ్ళే కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పనిచేయాలని వెంటనే ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన రాజీనామా చేయాలి. లేకపోతే భారతదేశ యువత అంతా రోడ్ల మీదకి వస్తే మీ బతుకులు ఆగమైతే, మీ పదవులు అనేటివి వెంటనే ఊడిపోతాయి అనేది మేము బీఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తున్నాం.